నేను ఉమ్మని భయపడ్డాను కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా, కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవరు కాంగ్రెస్ కోటేయడు. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వడ్డీ కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తిని మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతర్ లోకమంత్రం ఇది. ఇవాళ ఒకటే ఆలోచించండి, మైనంపల్లి గారు ఏమున్నారు, డబ్బులున్నాయనేటువంటిదే కదా. మైనంపల్లి గారికి ఉన్న ఆ పైసల మైనాన్ని మీ ఓట్లతో కరిగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఓట్లతోనే గుణపాఠం చెప్పండి. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయనలాగా దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, గౌరవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, విజ్ఞులైనటువంటి మల్కాజ్గిరి ప్రజలు మీరే మీ ఓటుతోనే ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మరి రౌడీజానికి పేరు పెట్టుకున్నటువంటి మైనంపల్లికి మధ్య ఇవాళ పోటీ జరుగుతా ఉంది. మల్కాజ్గిరి ప్రజలు చాలా విజ్ఞులైనటువంటి ప్రజలు. ఆనాడు ఇదే మైనంపల్లి హనుమంతరావు గారు మా మంత్రి మల్లారెడ్డి గారి చేతిలో ఆనాడు ఎంపీగా ఓడిపోయిండు. ఇవాళ డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయేది కూడా ఖాయం. నేను ఉమ్మని భయపడ్డాను కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా, కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవరు కాంగ్రెస్ కోటేయడు. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్,
మాతో కూడా అంటున్నారు. కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వడ్డీ కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక కథ చూడాలి, జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతర్ లోకమంత్రం ఇది. ఇవాళ ఒకటే ఆలోచించండి, మైనంపల్లి గారు ఏమున్నారు, డబ్బులున్నాయనేటువంటిదే కదా. మైనంపల్లి గారికి ఉన్న ఆ పైసల మైనాన్ని మీ ఓట్లతో కరిగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఓట్లతోనే గుణపాఠం చెప్పండి. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నేను ఆయనలాగా దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, గౌరవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, విజ్ఞులైనటువంటి మల్కాజ్గిరి ప్రజలు మీరే మీ ఓటుతోనే ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మరి రౌడీజానికి పేరు పెట్టుకున్నటువంటి మైనంపల్లికి మధ్య ఇవాళ పోటీ జరుగుతా ఉంది. మల్కాజ్గిరి ప్రజలు చాలా విజ్ఞులైనటువంటి ప్రజలు. ఆనాడు ఇదే మైనంపల్లి హనుమంతరావు గారు మా మంత్రి మల్లారెడ్డి గారి చేతిలో ఆనాడు ఎంపీగా ఓడిపోయిండు. ఇవాళ డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయేది కూడా ఖాయం.